ఇప్పుడు విజయ్ సీఎం అవటం పక్కా. కాకపోతే ఆయనకు 108 సీట్లో లేదా 110 సీట్లో ఫైనల్ గా వెరిడిక్ట్ ఏమొస్తుందో చూసినా గానీ ఒక 10 సీట్లు తగ్గుతాయి అటు ఇటు. ఆ 10 సీట్లు కూడా ఎక్కడి నుంచో ఆయన ఈజీగానే తెచ్చుకోగలుగుతాడు. ఏమీ చెప్పలేము. అంటే చెప్పలేమంటే అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో చెప్తున్నాను కదా, ఇప్పుడున్న రాజకీయాల్లో దెర్ ఇస్ పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ ఇస్ కామన్. లెట్ మీ బి హానెస్ట్ అండ్ డైరెక్ట్ విత్ యూ. I won't be surprised even if DMK ADMK combine. శాశ్వతంగా ఇమేజ్ ఇచ్చినట్టే శాశ్వతంగా విజయ్ని ఇంకా విజయ్ని ఒక రేంజ్ లో తెచ్చి తిరుగులేని నేషనల్ హీరోని చేస్తారు. చేస్తారు. ఇప్పుడున్న ఉంటాయి కదా ఎలక్షన్. పన్నీర్ సెల్వం ఈ ఓపీఎస్ వెళ్ళిపోయి ఈపీఎస్ కి కనెక్షన్ అయిపోయి పొత్తు కుదురుస్తాడే ఏంటి? అంత లేదులే, అంత అనిమోసిటీ ఉంది. అంటే ఈజ్ మేబీ ఇట్స్ అవుట్ టూ ఫార్ ఫెచ్డ్, బట్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇది కూడా చెప్తాను, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే 10 కదా సార్ తగ్గింది. ఇప్పుడు 10 సీట్లు తగ్గినాయి అనుకోండి, 10 సీట్లు ఏముంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ ఆహ్వానించారు, కాంగ్రెస్ పార్టీని చేశారు. బట్ కాంగ్రెస్ అక్కడ అదే చేశారు. కాంగ్రెస్ షిఫ్ట్ అవచ్చు. కాంగ్రెస్ ఎంత 4-5 సీట్లు అంతే, 4-5 సీట్లు. తర్వాత చిన్న చిన్న పార్టీలు విజయకాంత్ సతీమణి గెలిచింది, అదే సో వాళ్ళు ఒక ఇద్దరు గెలిచారు, వాళ్ళకిద్దరు సిపిఎం అన్ని కలిపితే వచ్చేస్తాయి, 118 వచ్చేస్తాయి. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ గేమ్. ఇప్పుడు ఒకవేళ విల్ డిసైడ్ ఓకే ఈ విజయ్ కమ్స్ ఇన్ స్టెప్స్ ఇన్, ఇది మనకి మన చరిత్ర అయిపోయింది, ద్రవిడియన్ పాలిటిక్స్ ఆ ఒక ఐడియాలజికల్ యాంగిల్లో వచ్చారు అనుకోండి, చెప్పలేము. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బిఎస్పీ కలవాలా, సమాజ్వాదీ పార్టీ బిఎస్పీ కలిసి పోటీ చేశారు. అంత దారుణాలు జరగవు. అంత దారుణం జరుగుతుంది నేను అనుకోను. కానీ ఎందుకంటే ప్రజలు సార్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఈవెన్ దో అలాంటి ఏమన్నా చేస్తే అయ్యో అంటే విపరీతంగా వచ్చేస్తారు కాదు. మన దేశం ఎటువంటివి చూసినాయి? మహారాష్ట్ర ఎలక్షన్ లో ఉద్ధవ్ ఠాక్రే అండ్ కాంగ్రెస్ కలిసినాయి. ఎందుకు మొన్న ఆంధ్ర పాలిటిక్స్ జయలలిత గారు ఉన్నారు, ఆ ఒక్క ఓటుతోటి బీజేపీని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించింది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ బీజేపీ విపరీతమైన సానుభూతి వచ్చేసింది అంతే. ఇప్పుడు విజయం చేస్తే కూడా విజయ్ ఈసారి గన్ షాట్ 130-140 సీట్లతో వస్తాడు. అయితే నేనేమంటున్నానంటే రావడానికి ఇంకా 5 సంవత్సరాలు కదా. అతని తగ్గింది 10. అవును. సో అతను కేవలం 10 మందిని చూసుకుంటే చాలు. కానీ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిస్తే 75 + 50 125 కదా. కలుస్తున్నామని ప్రకటించారంటే వీళ్ళు మిగతా వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయ్యే ఆస్కారమే లేదు. చిన్న చితక వాళ్ళందరూ ఉంటే వాళ్ళని తీసుకుంటే 10 మంది ఈయనకు అయ్యే పని ఉంటే వాళ్ళకు కూడా అంతే ఉంటాయి, 118 వస్తాయి కదా వాళ్ళకు కూడా. లేదు వీళ్ళకి ఎలా అంటే మీరు కాంగ్రెస్ అన్నది ఆల్రెడీ డిఎంకే అలయన్స్, డిఎంకేలో ఉంది. అవన్నీ పోకుండా కలిసే పోటీ చేశారు. పోకుండా అన్ని గంపగుత్తగా ఆ కూటమి ఈ కూటమి కలిస్తే కూటమి ఏంటి గంపగుత్తగానే వాళ్ళు పోటీ చేశారు కదా. రైట్. ఒకవేళ కలిస్తే అబ్నార్మల్ అనుకోండి, అబ్నార్మల్ ఆ సిచ్యువేషన్ పక్కన పెడితే విజయ్ సీఎం అవుతాడు. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది, ఇది పాసిబుల్ అంటే అది కూడా పాసిబుల్. ఏమో మనం గుర్రం ఎగరాను వచ్చని రెక్కలు వచ్చి గుర్రం ఎగరావచ్చు పక్కన పెడితే సార్, ఇప్పుడు మనకున్న కనపడుతున్న పాసిబిలిటీ ఏంటంటే విజయ్ కనుక ఒక 10 మందిని తెచ్చుకోగలిగితే అయిపోతాడు. విజయ్ సీఎం అయితే డిఎంకే అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి? ఈ 2 పార్టీలు మనుగడ ఎవరు దెబ్బతినే అవకాశం ఉంది? బీజేపీ పరిస్థితి ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? సింపుల్. ఇప్పుడు లుక్స్ లైక్ ఇట్ మోర్ ఆర్ లెస్ విజయ్ విల్ బికమ్ సీఎం. ఇప్పుడు విజయ్ గారు సీఎం అయిపోతారు. కానీ విజయ్ గారి కన్నా దురదృష్టవంతుడు ఇంకోటి లేడు. ఎందుకట్లా? ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి ఫస్ట్ టైం వితౌట్ ఎనీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ పవర్ వచ్చేసిందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు హ్యాండిల్. వెరీ హార్డ్ టు హ్యాండిల్. హిస్టరీ ఇస్ టెస్టమెంట్ టు దట్. ఒక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూద్దాం. ఒక ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టొచ్చారు. జరిగింది మీకే తెలుసు పరిణామాలు. అది ఎంజీఆర్ పార్టీ పెట్టారు, ఏఐడిఎంకే. ఆయన పెట్టడానికి ముందు 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, తర్వాతే పెట్టారు పార్టీ. ఆ హ్యాండ్లింగ్ వేరు. ఇప్పుడు అస్సాం గణ పరిషత్ అని ఒక పార్టీ ఉంది. వాళ్ళు పవర్కి వచ్చినప్పుడు స్టూడెంట్ ఫోర్స్ పవర్కి వచ్చారు. ఒక ప్రభంజనం పవర్కి వచ్చిన తర్వాత they were not able to handle it.
ఇప్పుడు అస్సాం గణ పరిషత్ పరిస్థితి ఏంటి? గాన్. ఆల్మోస్ట్ లేదు. విత్ పవర్ కమ్స్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ డిఎంకే వచ్చింది పవర్కి, ఏంటి వ్యతిరేకించి కాంగ్రెస్ అందరిని వ్యతిరేకించి ద్రవిడియన్ మూవ్మెంట్, దాని తర్వాత మొత్తం డిఎంకే అన్నాదురై గారి నేతృత్వంలో ఆయన అనుకున్నాడు ఎల్ఓపి అవుదాము అని అనుకున్నాడు. ఆయన స్టేట్మెంట్ ఉంది, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుదాం అనుకుంటే ఏకంగా జనాలు నన్ను మా పార్టీని గెలిపించేశారు. ఇప్పుడు విజయ్ పరిస్థితి కూడా అదే. విజయ్ కూడా అనుకొని ఉంటాడు అట్లీస్ట్ కింగ్ మేకర్ అవుదామని అనుకొని ఉంటాడు. కింగ్ అయిపోయాడు. ఎల్ఓపి అవుదాం అని అనుకుంటే పవర్కి వచ్చారు డిఎంకే. దాని తర్వాత అక్కడ పరిణామాలే, అక్కడ నుంచి డౌన్ఫాల్ డిఎంకే, అక్కడ నుంచే పుట్టింది ఏఐడిఎంకే. ఎంజీఆర్ బయటికి రావడం, లేదా ఏడిఎంకే పుట్టే ఆస్కారమే లేదు అక్కడ. హ్యాండ్లింగ్ పవర్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. చాలా మిస్టేక్స్ చేస్తారు. ఎంత మిస్టేక్స్ చేసినా 5 ఏళ్ళు పరిపాలన 5 ఏళ్ళు చాలదా? రామారావు గారు 83లో వచ్చారు. అవును, చిన్న దెబ్బతిన్నారు. 85లో మళ్ళీ ట్రమండస్ గా అద్భుతమైన విజయం సాధించాడు, అంతకు మించిన విజయం సాధించాడు. 89లో ఓడిపోయాడు. అవును. సో ఆటోమేటికల్లీ ఒక 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, ఓడిపోతారు. మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళకి వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఎన్టీఆర్ గారిది ఏంటంటే రాగానే ఆయన ముక్కుసూటి మనిషి, ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అది అసలు కంప్లీట్ అది డిఫరెంట్ బాల్ గేమ్. ఆయన ఓడిపోవటానికి దెర్ సో మెనీ ఫోర్సెస్ దట్ జాయిండ్. రాజకీయంలో ఆ కన్నింగ్నెస్ ఉండాలి. కన్నింగ్నెస్ లేని వాళ్ళు కూడా రాజకీయంలో ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నింగ్నెస్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా స్ట్రైట్ ఒక ఇమేజ్ మీద గెలిచిన వాళ్ళు చరిత్ర చెప్తుంది. ఫస్ట్ టైం కాదు, అన్నాదురై గారికే తప్పలా చరిత్ర చెప్తుంది. అట్లా ఉన్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. అదర్ ఫోర్సెస్ అంతా దురందరులు వచ్చేస్తారు, పక్కన వచ్చి ఆడుకుంటారు. దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక టఫ్ జాబ్. అంతే పక్కన పెడితే వాళ్ళ అన్నా డిఎంకే అనేది ఫోర్స్ లో ఉంటుందా లేదా? ఎందుకంటే ఇవాళ రోజుల్లో నేనేమనుకుంటున్నానంటే వెరీ డిఫికల్ట్. నేనేమనుకుంటున్నానంటే 2/3 అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకపక్షంగా విజయ్తో పాటు వెళ్ళిపోవచ్చు. ఇవాళ 100%. ఇప్పుడు ఒక 50 మంది ఉన్నారు, ఒక 2/3 అంటే ఒక 30 మంది వెళ్ళిపోతున్నాం అంటే మా పార్టీని విలీనం చేస్తున్నాం అని చెప్పినా కానీ 20 మంది ఏం చేయగలుగుతారు? చాలా రసరమ్యంగా ఉంటుంది. రసరమ్యంగా. ఇప్పుడు ఏడిఎంకే పరిస్థితి, ఏడిఎంకే ఏంటి, ఒక చారిస్మాటిక్ వాళ్ళ ఈ 2 పార్టీల్లో ఒక పార్టీ లేచిపోయేది ఏడిఎంకే గ్యారంటీ. అది రాసి పెట్టుకోండి. ఇప్పుడు డిఎంకే దే హ్యావ్ రీటైన్డ్ దేర్ ఓట్ షేర్. వాళ్ళు 75-80 సీట్స్ టచ్ అయ్యారంటేనే దే గోయింగ్ టు స్టే. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉదయనిధి స్టాలిన్ అవుతాడు. డిఎంకే కనుమరుగవదు, స్టాలిన్ కనుమరుగు అయిపోతాడు. ఓడిపోయాడు కొళత్తూరు. ఇక తర్వాత అసెంబ్లీలో 2 హీరోలు ఫైట్ చేసుకోబోతారు. ఇద్దరు ఫైట్. ఈయన విజయ్ సార్ కూడా హీరోగా సినిమాలు తీసాడు. ఇద్దరు ఒకే స్టైల్ వ్యంగ్యంగా మాట్లాడతారు. మనడేమో విజయ్ సార్ అంటాడు, ఆయనేమో చెప్పండి ఉదయనిధి సార్ అంటాడు. ఉదయనిధి స్టాలిన్ మంచి వక్తనా? తక్కువడేం కాదు, వర్తలెస్ అది కాదు కదా, తక్కువడు కాదు. నేను చెప్తున్నాను, ఇంకో కరుణానిధి అవ్వచ్చు. ఆ లక్షణాలు ఉన్నాయి. ఈజ్ టూ యంగ్ అని ఈజ్ అక్యుమెన్. కొన్ని ఇంటర్వ్యూస్ చూసారనుకోండి, ఆ డీప్ రీచ్, ఏదో టెంపరీగా ఏదో బదులు చెప్పేసి ఏదో సర్దేసి వెళ్ళే నాయకుడు కాదు. హీ థింక్స్ లాంగ్ టర్మ్. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు కరుణానిధి తర్వాత స్టాలిన్ 75 ఏళ్ళు వచ్చేసిన స్టాలిన్కి, ఆల్మోస్ట్ దాటే. స్టాలిన్ చాలా వీక్ అయిపోయినాడు. స్టాలిన్ నీ అంత నాయకత్వ లక్షణాలు తగ్గిపోయాయి అంటే వయసుతో పాటు. సో ఉదయనిధి స్టాలిన్ ని వాళ్ళు ఒక నాయకుడిగా పరిగణించలేదా? ఎందుకు పరిగణించలేదు? ఒక నాయకత్వ లక్షణాలు ఉదయనిధి స్టాలిన్ లేవు, అంత పరిపక్వత లేదని విజయ్ వైపు వచ్చారు, అంత అగ్రెసివ్ కాదని విజయ్ వైపు వచ్చారా? సనాతన ధర్మం ఇలాంటి విషయాల మీద కొంచెం కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేశారు. ఏమైనా దెబ్బ కొట్టాయా? అది దెబ్బ కొట్టుంటే అక్కడ ఏడీఎంకే పవర్కి వచ్చి ఉండాలి, ఏడీఎంకే బీజేపీ కంబైన్ పవర్కి వచ్చి ఉండాలి. అది కాదు, దెబ్బ కొట్టింది అది కాదు. ఇట్స్ బేసిక్ ఎలక్షన్ ఇన్ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ బై ఏఐడిఎంకే. ఏఐడిఎంకే మేనేజ్ దట్ ఎలక్షన్స్ వెరీ వెరీ బ్యాడ్. చేతుల పల్లెల్లో తీసుకెళ్లి అన్నా డిఎంకేనే అధికారం అప్పగించింది. తీసుకెళ్లి విజయ్కి అప్పచెప్పారు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వాళ్ళు ఎఫెక్టివ్ గా వాళ్ళ ఓట్ షేర్, వాళ్ళకున్న పొటెన్షియల్ పనిచేస్తుంటే అది డిఎంకే కన్నా ప్లస్ అయ్యేది, డిఎంకే ప్లస్ అయ్యేది. డిఎంకే ఇదే ఓట్ షేర్ తోటి 70 to 75 సీట్స్ కాదు, వాళ్ళు 120 సీట్స్ వచ్చేవి, 120 to 130. ఓకే, అన్నా డిఎంకే అనేది ఇవాళ డేంజరస్ సిచ్యుయేషన్ లో, వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్. ఎందుకంటే బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ ఉనికిని చాటుకుంది అనుకోవాలా ఏంటి? బీజేపీ తమిళనాడు ఎన్నికల నుంచి
చాలా ఫోకస్ చేశారు ఈ మధ్య కాలంలో. బీజేపీ వాళ్ళు కూడా తమిళనాడులో అట్లా చేశారు, ఇట్లా చేశారు, అన్నామలైని పెట్టారు, మళ్ళీ తీసేశారు, ఏదో హడావిడి చేశారు మొత్తం మీద. కానీ బీజేపీ ఏమైనా సాధించగలిగిందా? డిఎంకే గెలుచుంటే బీజేపీ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ ఫ్యూచర్ ఇన్ తమిళనాడు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు టీవీకే తోటి పొత్తు అని ట్రై చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఏఐడిఎంకే ఉంది, ఏఐడిఎంకే పార్టీ విల్ డిసెంటగ్రేట్ వెరీ సూన్. ఆల్రెడీ డిసెంటగ్రేటెడ్గా ఉంది, ప్రముఖ నాయకులు ఓడిపోయారు. అదొకటే కాకుండా బయట ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు. దేవర్ గౌండర్ ఫ్యాక్షన్ ఇన్ ఫైటింగ్ బీభత్సంగా ఉంది. ఒక్కడ కూర్చుని ఏంటి పెద్ద ఎంజీఆరా, ఎడపాడి పళనిస్వామి అంటే పెద్ద ఎంజీఆరా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. మొత్తం ఏకదాటిగా మొత్తం డెసిషన్స్ తీసుకుని మన పార్టీని మంటలో కలిపేశాడు అని చెప్పేసి సో మెనీ డిస్కషన్స్ విత్ ఇన్ ద పార్టీ ఈజ్ బాయిలింగ్. ఈ టైంలో హూ ట్యాప్స్ ఇట్? బీజేపీ కెన్ ట్యాప్ ఇట్. ఓకే, మేము ఉన్నాం, సెంట్రల్లో పవర్లో ఉన్నాం, వీల్ హ్యాండిల్ ఇట్. లీడర్స్ బీజేపీ కనుక వాళ్ళు హ్యాండిల్ చేయగలిగితే బీజేపీకి నిజంగా ఉనికి వస్తుంది. ఇప్పుడు బీజేపీ ముందున్న ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆప్షన్ అదే, బిగ్గెస్ట్ ఆప్షన్ అదే. గెలవకపోయినా 2/3 మెర్జ్ అయిపోండి అని చెప్పేసి మెర్జ్ చేసేయచ్చు, ఇటు రావచ్చు. అదే జరుగుతుంది, ఇంకా దారి ఉండదు. లీడర్షిప్ లేదు అక్కడ. ఎడపాడి పళనిస్వామి ఇస్ ఓవర్, హిస్ గేమ్ ఇస్ ఓవర్. బీజేపీకి ఉందంటారు లీడర్షిప్? బీజేపీకి అదే చెప్తున్నాను కదా, బీజేపీకి లీడర్షిప్ అంటే లోకల్ లీడర్షిప్ ఎప్పుడు ఉండదు. ఓన్లీ నేషనల్. మోడీ గారి ఫేస్ ఇంతవరకు, తర్వాత ఇంకొకరు వస్తారు. ఓవరాల్ గా రాబోయే రోజుల్లో పరిణామాలు అయితే కొంత భిన్నంగా ఉండొచ్చు. సో బికాస్ అదే ఎందుకు చెప్తాను చూడండి, బికాస్ దీస్ ఆర్ పార్టీస్ బేస్డ్ ఆన్ ఐడియాలజీస్. సిపిఐఎంకి ఎవరైనా లోకల్ లీడర్ బేస్ ఉంటుందా, లేకపోతే పార్టీ ఐడియాలజీ బట్టే. అట్లానే బీజేపీ కూడా, అట్లానే డిఎంకే కూడా అదే కేటగిరీలో వస్తుంది. ఏ డిఎంకే ఆ కేటగిరీలో రాదు. ఇట్స్ అ లిబరల్ ఐడియాలజీ విత్ ఇన్ అ ఫ్రేమ్వర్క్. డిఎంకే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా? డిఎంకే పుంజుకుంటది. డిఎంకే విల్ స్టే. డిఎంకే ఇస్ దేర్ టు స్టే. మళ్ళీ కావాలంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఎందుకంటే వాళ్ళు ఒక లీడర్ మీద బేస్ అయ్యి కాదు. దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ వన్ లీడర్, దే బేస్డ్ ఆన్ ద పార్టీ క్యాడరే వాళ్ళకి బలం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దిస్ ఇస్ నథింగ్. ఎంజీఆర్ గారు ప్రభంజనం అప్పుడు అన్ని సీట్లు ఓడిపోయి ఉట్టి కరుణానిధి గారు గెలిచేవారు. అన్ని ఆల్మోస్ట్ లిటరల్లీ తుడిచిపెట్టుకుపోయి అప్పుడు కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. అప్పుడు కూడా డిఎంకే పుంజుకుని నిలబడి వెయిట్ చేసి వచ్చింది పవర్కి. వై? ఎందుకంటే అక్కడ ఉన్న క్యాడర్ అంతా దే లివ్ బై ఐడియాలజీ మీదే ప్రయాణిస్తారు. అందుకని దేర్ టు స్టే. ఏఐడిఎంకే ఈజ్ ఇన్ బిగ్ డేంజర్. ఒకటి, ఎవరైనా ట్యాప్ చేయకపోతే ఇట్ విల్ న్యాచురల్లీ డిసెంటగ్రేట్, లీడర్స్ వెళ్ళిపోవటమే. లేకపోతే ఇప్పుడు టీవీకి ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇంకా చూస్తారు. ఇంకా 1-2 years తెలుసు. ట్యాప్ చేయడం కాదు, పళనిస్వామి అనుకుంటాడు ఇప్పుడు. ఎందుకంటే ఈ భారాన్ని ఎట్లా మోస్తాం, బీజేపీలో అన్న విలీనం అయితే బీజేపీలో నేనే మెయిన్ లీడర్ కన్నా ఉండొచ్చాను, పళనిస్వామి లాంటి వాళ్ళు అనుకోవచ్చేమో. ఏం అలా ఉండదు. ఏడీఎంకే బిగ్ పార్టీ, అక్కడ క్యాడర్ పెద్ద క్యాడరు. మర్జర్ అన్నది జరగదు. ఏఐడిఎంకేని మర్జ్ చేసేస్తున్నాం అని జరగదు. అది అంటున్నాను నేను. లీడర్స్ ఇప్పుడు 2/3 వాళ్ళు వెళ్ళిపోయినారు, ఏం చేస్తారు? అట్లా జరగదు. అక్కడ జరగబోయేది ఒకటే, లీడర్స్ అసంతృప్తితోటి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫైట్ బీభత్సంగా జరుగుతుంది. డిసెంటగ్రేట్, ఇంటి రచ్చ స్టార్ట్ అవుద్ది. నువ్వు ఎట్లా లీడరు అని ప్రశ్నలు వస్తాయి. ఎడపాడి పళనిస్వామి లీడర్షిప్ మీద చాలా ప్రశ్నలు వస్తాయి. అక్కడ ఇన్ఫైటింగ్ 4 ఫ్యాక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫైటింగ్ అప్పుడు ఇంకా బ్యాడ్ ఇమేజ్, ఆటోమేటిక్గా దే విల్ గో ఫర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ ఈజ్ ఆల్రెడీ నేషనల్ పార్టీ, పవర్ఫుల్ పార్టీ. ఇప్పుడు బీజేపీలోకి వలస వెళ్ళారు, ఆటోమేటిక్గా బీజేపీ విల్ బికమ్ బిగర్ పార్టీ ఇన్ తమిళనాడు. రైట్.